ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్ నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ అనే చాప్టర్లోని 8th క్లాస్లోని ఎక్సైజ్ నెంబర్ 2.5లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్తో సహా మనం నేర్చుకుందాం. వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. లెట్ us see. ఎక్సైజ్ నెంబర్ 2.5. సాల్వ్ ద ఫాలోయింగ్ లీనియర్ ఈక్వేషన్స్. లీనియర్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయండి అంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయండి అని అర్థం. ఎక్స్ అయితే ఎక్స్, వై అయితే వై, ఎన్ అయితే ఎన్, జెడ్ అయితే జెడ్. సింపుల్ అండి. ఇవి చేయాలంటే ఏం లేదంటే సింపుల్గా మనకి ఈజ్ ఈక్వాలిటీకి లెఫ్ట్ సైడ్న వేరియబుల్స్ ఉండాలి, రైట్ సైడ్న నెంబర్స్ ఉండాలి. అది ఒకటి ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఇక్కడ మనకి x/3 అనేది వేరియబుల్ కనుక ఈ ప్లస్ x/3ని ఇస్తే తీసుకొస్తే మైనస్ అవుతుంది. ఈ -1/5ని అడిసే తీసుకెళ్తే +1/5 అవుతుంది. ముందు అది చేయాలన్నమాట. x/2 ప్లస్ మైనస్ x/3. ఈ -1/5 అడిసే వెళ్తే +1/5 అవుతుంది, +1/4. 2కి 3కి ఎల్సిఎం 6. 2 3s are 6. 2 3s are 6. This 3 into this x, 3x. మధ్యలో మైనస్ ఉంది, మైనస్. నెక్స్ట్ 3 2s are 6. This 2 into this x, 2x. ఈజ్ ఈక్వల్ టు ఉంది, ఈజ్ ఈక్వల్ టు. నెక్స్ట్ 5కి 4కి ఎల్సిఎం 20. 5 4s are 20. 4 into 1 4. 4 5s are 20. 5 into 1 5. ఈ రెండు కోప్రెమ్స్ అయితే ఇది ఎక్కడికి వస్తుంది, ఇది ఎక్కడికి వస్తుంది. సో ఇది ఎక్కడికి వస్తుంది, ఇది ఎక్కడికి వస్తుంది. కోప్రెమ్స్ అయితే అంటే కోప్రెమ్స్ అంటే నో కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ 1. సో 1 మాత్రమే రెండింటికి కామన్ ఫ్యాక్టర్, ఇంకేమో ఉండకూడదు. 3xలో 2x తీస్తే x. సో x/6 ఈజ్ ఈక్వల్ టు 4 + 5 9. సో 9/20. 6 డివైడ్ చేస్తుంది, అటు వెళ్తే మల్టిప్లై చేస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 9/20 ఇంటూ 6. 2 3s are 2 10s are. x ఈజ్ ఈక్వల్ టు 9 3s are 27. 27/10. ఇంక ఈ రెండు క్యాన్సిల్ అవ్వదు కనుక ఇలా ఉంచేయండి. అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. లక్కీగా ఇక్కడ అన్నీ కూడా మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. సో n వాల్యూస్ వేరియబుల్స్ అన్ని లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కనుక ఇంకా డైరెక్ట్గా ఎల్సిఎం చేసినాయి. 2 4 6కి ఎల్సిఎం 12. ఎందుకంటే 4 టేబుల్లో 6 లేదు కనుక 6 1s are 6. 4 టేబుల్ లేదు. 6 2s are 12. సో 12 మూడిట్లో ఉంది కనుక ఎల్సిఎం 12. 2 6s are 12. 2 6s are 12. దిస్ 6 ఇంటూ దిస్ n 6n. మధ్యలో మైనస్ ఉంది, మైనస్. 4 3s are 12. 4 3s are 12. దిస్ 3 ఇంటూ దిస్ 3n. రాద్దాం, నెక్స్ట్ స్టెప్ రాద్దాం. 3 ఇంటూ 3n. మధ్యలో ప్లస్ ఉంది. 6 2s are 12. 6 2s are 12. This 2 into this 5n. 5n into 2 is equal to 21. ఇప్పుడు LCM 12 కనుక 6n. 3 3s are -9n. 5 2s are +10n by 12 is equal to 21. 10లో 9 తీస్తే 1. 1 + 6 7. So 7n by 12 is equal to 21. 12 డివైడ్ చేస్తుంది, అటు వెళ్తే మల్టిప్లై చేయాలి. 7 మల్టిప్లై చేస్తుంది, అటు వెళ్తే డివైడ్ చేయాలి. n is equal to 21 into 12/7. 7 1s are 7 3s are. n is equal to 12 3s are 36. n వాల్యూ 36 అంతే. నెక్స్ట్ థర్డ్ వన్. -5x/2 అటు సైడ్ ఉంది, ఇటు సైడ్ వస్తే ప్లస్ అవుతుంది. +7 ఇటు సైడ్ ఉంది, అటు సైడ్ తీసుకెళ్తే మైనస్ అవుతుంది. సో దీని ఏం రాయొచ్చు అంటే x + 5x/2 - 8x/3 is equal to
17/6 minus 7 minus 7. X కింద ఏమీ లేదు కనుక 1 రాసుకుందాం. 1కి 2కి 3కి LCM 3. So 1 3s are 3. 3 into 1 3. 3x. 2 3s are 6. 1కి 2కి 3కి LCM 6. కనుక 1 6 are 6. 2 3s are 6. 2 3s కనుక 3 5s are 15x. 3 2s అంటే 16x. దీనికి LCM 6. 17 minus 6 into 7. సో ఇది 21x. 21xలో 16 తీస్తే 5x. 5x by 6 is equal to 17 minus 42 by 6. సో 6 6 క్యాన్సిల్. ఎందుకు డివైడ్ చేస్తున్నాను అటు వెళ్తే మల్టిప్లై చేస్తుంది, అక్కడ క్యాన్సిల్ చేసే బదులు ఇక్కడే చేయొచ్చు. 5x is equal to minus 35. Minus 35. 12లో 7 తీస్తే 5, 25. X is equal to minus 25 by 5. 5 1s are 5 5s are. Therefore, x is equal to minus 5. So, then screen shot తీసుకుని నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం కల్లా. ఇప్పుడు మనం ఫోర్త్ ప్రాబ్లం కల్లా. x minus 5 by 3 is equal to x minus 3 by 5. ఇక్కడ మనం సెపరేట్ చేయడానికి అవ్వదు, ఎందుకంటే సింగిల్గా ఉంటే సెపరేట్ చేయగలం. కానీ ఇప్పుడు మనం ఏంటంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 5 అనేది అటువైపు వెళ్తుంది, 3 అనేది ఇటువైపు వెళ్తుంది. సో కనుక 5 into x minus 5 is equal to 3 into 3x minus 3. 5 into x 5x, 5 5s are 25. 3 into x 3x, 3 3s are 9. ఇప్పుడు ప్లస్ 3x ఇటు సైడ్ తీసుకొస్తే మైనస్ అవుతుంది, మైనస్ 25 ఇటు సైడ్ తీసుకెళ్తే ప్లస్ అవుతుంది. అప్పుడు మనకేమవుతుంది 5x minus 3x is equal to 25 minus 9. 5xలో 3x తీస్తే 2x. 25లో 9 తీస్తే తీయడం కష్టం. 26లో 10 తీస్తే 16. చాలా ఈజీ. సో ఎలా సార్ చెప్పారు, దీనికి 1 ఇచ్చాను, దీనికి 1 ఇచ్చాను. దీనికి 1 ఇస్తే 10 అయింది, దీనికి 1 ఇస్తే 26 అయింది. 26లో 10 తీస్తే 16. x is equal to 16 by 2. 2 1s are 2 8s are. x is equal to 8 answer. నెక్స్ట్ ఫిఫ్త్ సొల్యూషన్. ఇక్కడ మైనస్ టీని ఇటు సైడ్ తీసుకొచ్చి అప్పుడు ఎల్సిఎం చేద్దాం, ఎందుకంటే వేరియబుల్స్ అన్ని లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, నెంబర్స్ రైట్ సైడ్ ఉన్నాయి. కనుక బ్రాకెట్ పెట్టుకుందాం. 3t minus 2 by 4 minus 2t plus 3 by 3 plus t is equal to 2 by 3. టీ కింద ఏమీ లేదు కనుక 1 రాసుకుందాం. టీ కింద ఏమీ లేదు కనుక 1 రాసుకుందాం. ఎల్సిఎం అనేది 12 అవుతుంది. ఎల్సిఎం ఎంత అవుతుంది 12, ఎందుకంటే 4 1s are 4, 4 2s are 8, 4 3s are 12. సో ఇప్పుడు ఈ 12 అనేది ఈ టేబుల్ ఉంది, ఈ టేబుల్ ఉంది, ఈ టేబుల్ ఉంది కనుక అదే ఎల్సిఎం. 4 3s are 12. దిస్ 3 into this total 3 into 3t minus 2 minus 3 4s are 12. This 4 into this total 4 into 2t plus 3. 1 12s are 12. 1 12s are 12. This 12 into this 12t is equal to 2 by 3. 3 3s are 90. 3 2s are 6. 4 2s are 8. Plus into minus. 4 3s are 12. 4 into t అవుతుంది. 4 into 2t plus 12t by 12 is equal to 2 by 3. చూడండి ఇక్కడ 12tలో 4t తీస్తే 8t తీస్తే 40 plus 90 13t. లేదంటే 90లో 8t తీస్తే 1t plus 12t 13t. -6 -12 -18 by 12 is equal to 2 by 3. ఇప్పుడు దీన్ని మనం సెపరేట్గా రాసుకుంటే 13t by 12 minus 18 by 12 is equal to 2 by 3. ఈ minus 18 by 12ని అటు సైడ్ తీసుకెళ్తే 13t by 12 is equal to 2 by 3 plus
18/12. 18/12. సో ఇక్కడ మనం ఎల్సిఎం చేస్తే ఇక్కడ 13t/12 ఈజ్ ఈక్వల్ టు 12 ఎల్సిఎం అవుతుంది. 3 4s are 12. 4 into 2, 4 2s are 8. సో 8 plus 18. ఎందుకంటే 12 1s are 12. 13t/12 ఈజ్ ఈక్వల్ టు 26/12. సో 12 12 cancel. T is equal to 36. 26/13. 13 1s are 13 2s are. So therefore T is equal to 2. T is equal to 2. Next, sixth problem. M minus 2/3 నీట్స్ తీసుకొస్తే ప్లస్ అయిపోద్ది. సో మనకి ఏమవుతుందంటే ఇక్కడ m/1 మైనస్ బ్రాకెట్ పెట్టండి. m minus 1/2 ఇది తీసుకొస్తే ప్లస్ అయిపోతుంది. m minus 2/3 ఈజ్ ఈక్వల్ టు 1. LCM 6. LCM అంతా 6. 1 6 are 6. 6 into 1 6m. 2 3s are. So 3 into ఇది రాయొచ్చు. 3 into m minus 1. 3 2s are కనుక 2 into m minus 2 ఈజ్ ఈక్వల్ టు 1. మల్టిప్లై చేయండి. 6m minus 3 into m 3m minus into minus plus 3 1s are 3 2m minus into plus minus 2 2s are 4 by 6 is equal to 1. 6 లో 3 తీస్తే 3 3 plus 2 5. So 5m. 3 లో 4 తీస్తే minus 1 by 6 is equal to 1. సెపరేట్ చేయండి. 5m by 6 minus 1 by 6 is equal to 1. ఈ minus 1 by 6 ని అడిసి తీసుకెళ్ళండి. 5m by 6 is equal to 1 plus 1 by 6. 5m by 6 is equal to 6 1 are 6, 6 plus 1 7, 7 by 6. So 6 6 cancel, 6 6 cancel. So 5m is equal to 7, m is equal to 7 by 5. m is equal to 7 by 5. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం 7th ప్రాబ్లం వెళ్దాం. ఇప్పుడు మనం 7th ప్రాబ్లం వెళ్దాం. 3 into t plus into minus minus 3 3s are 9 5 2s are 10t 5 1s are 5. ఎప్పుడైనా సరే ఎక్కువ వాల్యూ లెఫ్ట్ సైడ్ ఉండాలి, తక్కువ వాల్యూ రైట్ సైడ్ ఉండాలి. సో కనుక దీన్ని ఇక్కడ రాద్దాం. 5t plus 5 దీన్ని ఇక్కడ రాద్దాం. ఈజ్ ఈక్వల్ టు 3t minus 9. 3t ఇట్సే తీసుకొద్దాం, 5 ఇట్సే తీసుకెళ్దాం. సో 10t minus 3t ఈజ్ ఈక్వల్ టు -9 minus 5. 10లో 3 తీస్తే 7t ఈజ్ ఈక్వల్ టు -14. t ఈజ్ ఈక్వల్ టు -14 by 7. 7 1s are 7 2s are. t ఈజ్ ఈక్వల్ టు -2. అయిపోయింది. నెక్స్ట్ 8th one. సో డిస్ట్రిబ్యూటివ్ లా a into b plus is equal to a into b plus a into c. అన్నీ అంతే. 15 into y 15y minus 15 4s are 16 minus 2 into y 2y minus into minus plus 2 9s are 18. 5 into y 5y 5 6 are 30 is equal to 0. 15y plus 5y 20y. 20y లో 2y తీస్తే 18y. 18 plus 30 48. 48 లో 60 తీస్తే -12 is equal to 0. 18y is equal to -12 అటు సైడ్ వెళ్తే +12 అవుతుంది. -12 అటు సైడ్ వెళ్తే +12 అవుతుంది. y is equal to 12/18. 6 2s are 6 3s are. So y is equal to 2/3. y is equal to 2/3. చాలా ఈజీగా వస్తుంది. నెక్స్ట్ 9th ప్రాబ్లం వెళ్దాం. ఈలోపు మీరు దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మనం 9th ప్రాబ్లం వెళ్దాం. సో ఇదంతా మల్టిప్లై చేసి జెడ్ కావాలండి. ముందు లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేసి నెక్స్ట్ రైట్ సైడ్ మల్టిప్లై చేసి జెడ్ వాల్యూస్ ఇచ్చాడు, నెంబర్స్ అటు సైడ్ తీసుకెళ్దాం. 3 5s are 15z. 3 7s are 21. 2 9s are 18z. Minus into minus plus 2 11s are 22 is equal to 4 8s are 32z
minus 4 13s are 52. So minus 17. ఇప్పుడు ఏం చేద్దాం అంటే నెంబర్స్ అన్ని రైట్ సైడ్, వేరియబుల్స్ అన్ని లెఫ్ట్ సైడ్ మార్చుదాం. సో 15z minus 18z, ఈ 32z ని ఇసే తీసుకొచ్చింది, minus 32z is equal to, సో ఇంకా వేరియబుల్స్ అన్ని లెఫ్ట్ సైడ్ వచ్చాయి. నెక్స్ట్ రైట్ సైడ్ నెంబర్స్ minus 52 minus 17 minus 21 ఇటు సైడ్ వస్తే plus 21 plus 22 ఇటు సైడ్ వస్తే minus 22. ఓకే, 15z minus 18 minus 32 minus 50 minus 50z is equal to 52 17 minus 69 minus 69 minus 22లో 21 యాడ్ చేస్తే minus 1. 50లో 15 తీస్తే minus 35z is equal to minus 70. మనకు కావాల్సింది z. సో z is equal to minus 70 by minus 35. Minus minus cancel, 35 ones are 35 twos are. So z is equal to 2. Therefore z is equal to 2. Last problem. 0.25 into 4. So 0.25 into 4f minus 0.25 into 3. 0.25 into 3 is equal to 0.05 into 10. 0.05 into 10f minus 0.05 into 9. Multiply చేయండి. 4 5s are 20, 2 4 8s are 2 plus 2 10. సో పాయింట్ అనేది 2 ప్లేస్ ఇస్తాం కనుక ఇక్కడ పెట్టాలి పాయింట్. సో అంటే 1.00f అంటే 1f. ఇక్కడ 3తో మల్టిప్లై చేస్తే 0.75. 10తో మల్టిప్లై చేస్తే పాయింట్ అనేది ఒక ప్లేస్ మూవ్ అవుతుంది అంటే 0.5f. ఇది మైనస్ 0.45. 9 5s are 45 కనుక ఇప్పుడు ఈ 0.5ని ఇస్తే తీసుకురండి. అప్పుడు ఏమవుద్ది 1f మైనస్ 0.5f. ఈ 0.75ని అడిసి తీసుకెళ్ళిపోండి. 0.75 మైనస్ 0.45. 1fలో 0.5 తీస్తే అంటే హాఫ్ ఎఫ్ తీస్తే హాఫ్ ఎఫ్ మిగులుతుంది అంటే 0.5f. 75లో 45 తీస్తే 30 30. 5 5 క్యాన్సిల్ అయిపోతుంది. 7లో 4 తీస్తే 3. f ఈజ్ ఈక్వల్ టు 0.30 by 0.5. దీన్ని 50 కూడా రాసుకోవచ్చు. 0.30 by 0.5. సో దీని రాయచ్చు అంటే 30 by 50 రాయచ్చు. 30 by 50. సో దీన్ని ఇంటూ 2 చేద్దాం. ఇక్కడ కూడా ఇంటూ 2 చేద్దాం. అప్పుడు ఏమవుద్ది f ఈజ్ ఈక్వల్ టు 60 by 100. అంటే 100 అంటే ఏం రాయొచ్చు 0.60. సో దేర్ ఫోర్ f ఈజ్ ఈక్వల్ టు 0.6. ఇది ఫైనల్ ఆన్సర్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఎక్సైజ్ నెంబర్ 2.5లోని మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కనుక మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మనకు కింద కామెంట్ సెక్షన్లో సూపర్ సార్, మామూలు సార్, ఎక్సలెంట్ సార్, ఎక్స్ట్రాడినరీ సార్, వండర్ఫుల్ సార్, ఇంకా మైండ్ బ్లోయింగ్ సార్, ఇలాంటి మంచి మంచి కామెంట్స్ ఉండే. అదేవిధంగా మీ యొక్క పేరు, మీ యొక్క స్కూల్ పేరు, మీ యొక్క జిల్లా పేరు ఖచ్చితంగా రాయండి కింద కామెంట్ సెక్షన్లో. అప్పుడు మన వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందో తెలుస్తుంది. సో వీడియో ఎంతమాట రేపు మళ్ళీ మనం 2.6లో కలుసుకుందాం ఈ వీడియో. సో వీడియో నచ్చితే మరి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. If you like this video, you just like and subscribe the channel and share this video.